హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డే 42 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక నేను డే 41 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. మీరు మండే డే 1 స్టార్ట్ చేస్తే మళ్ళీ వెనస్డే డే 1 చేయండి, ట్యూస్డే డే 2 స్టార్ట్ చేస్తే మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. సో ఇట్లా ఒక 3 to 4 వీక్స్ కనుక మీరు ఆల్టర్నేట్ డేస్ వర్కౌట్స్ రిపీట్ చేసుకుంటూ చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి, మీ హ్యాండ్స్ని ఇట్లా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకోండి. సో స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12. Next, arm swings. Each hand 12 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్, హిప్ రొటేషన్. సో మీరు ఈ లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని మీ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్వింగ్ చేయాలి. సో ఇట్లా స్వింగ్ చేసినప్పుడు మీ నీస్ని ఇట్లా మూవ్ చేయకూడదు, మీరు హిప్ని మూవ్ చేయాలి. ఓకే, సో నీస్ మూవ్ చేస్తే నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. హిప్ రొటేట్ చేయాలన్నమాట. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Next, alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం చైర్ యూస్ చేసి చైర్ స్క్వాట్స్ చేస్తున్నాం, అంటే లోయర్ బాడీ వర్కౌట్ని ట్రైన్ చేస్తున్నాం. సో మీరు స్క్వాట్స్కి ప్రోగ్రెషన్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు బిగినర్ అయి ఉంటే డైరెక్ట్గా స్క్వాట్స్ చేయకూడదు. సో ఫస్ట్ 45 degrees వాల్ స్క్వాట్ చేయాలి, నెక్స్ట్ 90 degree వాల్ స్క్వాట్ చేయాలి, తర్వాత చైర్ స్క్వాట్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ ప్రోగ్రెషన్లో ఉన్నాం స్క్వాట్స్లో. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో స్టార్టింగ్ విత్ చైర్ స్క్వాట్స్. సో చైర్ స్క్వాట్స్ చేసేటప్పుడు మేజర్గా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లెగ్స్ని యాజ్ పర్ యువర్ బాడీ హైట్ ప్రకారం మీరు చైర్కి డిస్టెన్స్లో పెట్టుకోండి. లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీరు ఇట్లా కిందకి అప్పర్ బాడీని మీ గ్లూట్స్ ఇట్లా కిందకి డ్రాప్ చేసినప్పుడు మీ అప్పర్ బాడీ 45 degrees ఉండాలి. సో ఇట్లా కిందకి షూట్ చేయాలి. సో ఇట్లా కిందకి షూట్ చేసినప్పుడు ఈ నీస్ అనేవి ఇట్లా ఫ్రంట్కి వెళ్ళకూడదు. అంటే ఫ్రంట్కి వెళ్ళకూడదు అంటే ఈ నీస్ మీరు ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు మీ థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో, మీ కాళ్ళ యొక్క బొటన వేలు ఏదైతే ఉందో అది మీకు కనిపించాలి. చూడండి, జస్ట్ ఇట్లా చైర్కి టచ్ చేసి ఇట్లా పైకి లేగాలి.
ఇట్లా కంప్లీట్గా మీరు చైర్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే మీరు పైకి లేగడానికి ఇబ్బంది పడతారు. సో అందుకని జస్ట్ 45 degrees అప్పర్ బాడీ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక సెట్ కంప్లీట్ అయింది. బ్రేక్ తీసుకోండి, వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. సో అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. లైట్గా వాటర్ సిప్ చేస్తే హైడ్రేటెడ్గా ఉంటారు. సో ఈ చైర్ స్క్వాట్స్ అవి చేసేటప్పుడు మీకు నీ పెయిన్స్ వస్తున్నాయి అంటే అయితే మీకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే నీ పెయిన్ వస్తుంది. వైటమిన్ డి కానీ, B12 కానీ, ఐరన్ కానీ ఇట్లా డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే మీకు ఇట్లా నీ పెయిన్స్ అవి రావటం, లేదంటే రాంగ్ పోస్టర్లో చేసినా కూడా మీకు నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందువల్ల పొజిషన్ 1-2 సార్లు చూసుకొని జాగ్రత్తగా చేయండి. సో సెట్కి మధ్య 30 to 45 seconds బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి. సో మళ్ళీ మీకు ఒకసారి పొజిషన్ చెప్తాను చూడండి. సో యాజ్ పర్ యువర్ హైట్ ప్రకారం మీ లెగ్స్ని చైర్కి ఎవేగా సెట్ చేసుకోండి. లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు మీ నీస్ అనేవి ఇట్లా ఫార్వర్డ్ వెళ్ళకూడదు. ఇట్లా ఈ గ్లూట్స్ ఏదైతే ఉందో ఈ హిప్ని ఇట్లా కిందకి డ్రాప్ చేయాలి. ఇట్లా కిందకి డ్రాప్ చేసినప్పుడు మీరు ఇట్లా కిందకి చూస్తే మీ నీస్ నుంచి చూసినప్పుడు మీ థంబ్ ఫింగర్ మీకు కనిపించాలి. ఓకే, స్టార్ట్. అప్పర్ బాడీ 45 degrees ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి స్పీడ్గా చేశాను, మీరు కొంచెం స్లో పేస్లో చేయండి. సో ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ కంప్లీట్ అయింది. సో అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో మనం 3 వేరియేషన్స్ చేస్తాం. ఫస్ట్ వేరియేషన్ చైర్ స్క్వాట్స్, నెక్స్ట్ వేరియేషన్ హిప్ రొటేషన్, హిప్ సర్కిల్స్, తర్వాత కాఫ్ రైస్. సో అటు ఇటు వాక్ చేయండి, వాటర్ తీసుకోండి, 30 to 45 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో మీకు నీ పెయిన్స్ అట్లాంటివి ఎక్కువ ఉంటే మీరు పోస్చర్ని కరెక్ట్గా చూసుకొని ఎక్సర్సైజ్ చేయండి. ఇన్ కేస్ నీ పెయిన్స్ అవి ఉండి కరెక్ట్గా చేసినా కూడా నీ పెయిన్స్ వస్తున్నాయంటే మీకు ఏదైనా వైటమిన్ డి డెఫిషియన్సీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఇట్లా మీ బోన్ స్ట్రెంగ్త్ అది తక్కువ ఉంటుంది. అప్పుడు ఈ నీ పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ స్టాండింగ్ హిప్ సర్కిల్స్. సో ఇది ప్రీవియస్ వీడియోలో చేసిన వర్కౌటే. మీకు ఇన్ కేస్ ఇట్లా యాక్చువల్ ఎక్సర్సైజ్ అయితే ఇట్లా హిప్ ఇట్లా రొటేట్ చేసి మళ్ళీ ఇట్లా రొటేట్ చేసి ఇలా ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావాలి. సో మీకు బ్యాలెన్స్డ్గా అనిపించకపోతే మీరు చైర్ సపోర్ట్ తీసుకొని స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12. ఇన్ కేస్ మీకు హిప్ బాగా పెయిన్ వస్తుంటే, మీరు హెవీ వెయిట్ కేటగిరీలో ఉన్నా, మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉన్నా, అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది చేసేటప్పుడు ఇటుపక్క పెయిన్ వస్తుంది అంటే, మీరు కంప్లీట్గా సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉన్నా, ఎక్కువసేపు మీరు కూర్చొని ఉన్నా కూడా మీకు ఏంటంటే హిప్స్ అవి బాగా స్టిఫ్ అయిపోయి ఉంటాయి. అందువల్ల మీకు పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. అందుకని 6 to 8 రెపిటేషన్స్ చేసి స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మనం ఈచ్ లెగ్ 12 రెపిటేషన్స్. సో ఆల్రెడీ ఒక లెగ్ రెస్ట్లో ఉంది కాబట్టి సో దీన్ని మళ్ళీ మనం బ్రేక్ తీసుకోకుండా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు హెవీగా అనిపించి సో రెస్ట్లెస్ ఫీలింగ్లా అనిపిస్తే కనుక కొంచెం రెస్ట్ తీసుకొని అటు ఇటు వాక్ చేసి ఒక 30 to 45 సెకండ్స్ బ్రేక్ తీసుకొని లైట్గా వాటర్ సిప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. సో లైట్గా వాటర్ సిప్ చేయండి. హైడ్రేటెడ్గా ఉంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, యా, సేమ్ ఎక్సర్సైజ్, సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Next, alternate leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తీసుకోండి. మీరు బిగినర్ అయింటే కనుక 45 సెకండ్స్ మినిమం బ్రేక్ తీసుకోండి. కంప్లీట్ బాగా బిగినర్ అయింటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. అటు ఇటు వాక్ చేయండి, మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి స్టాండింగ్ కాఫ్ రైజ్. సో ఈ స్టాండింగ్ కాఫ్ రైజ్ అనే ఎక్సర్సైజ్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసిందే, కానీ మన వర్కౌట్స్ రిపీట్ చేస్తూ ఉంటేనే మన వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో కాఫ్స్ అంటే ఇవి, ఈ కాఫ్ మజిల్స్, సో పిక్కలు అంటాం కదా వీటిని. సో వీటిని ఎందుకు ట్రైన్ చేయాలి అంటే మన బాడీకి సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ అనేవి ఈ కాఫ్ మజిల్స్ అనమాట. ఇవి డైరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ గ్రావిటీ వల్ల కిందకి డ్రాప్ అయితే మళ్ళీ పెరిఫెరీ ఆఫ్ ది హార్ట్ దాకా పంప్ చేసే మజిల్సే ఈ కాఫ్ మజిల్స్. సో అందుకని మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా, చాలా మందిలో వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం వస్తుంటుంది. సో దీనివల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్కి కింద నుంచి పైకి పంప్ అవడానికి చాలా స్ట్రగుల్ అవుతారు. సో అందువల్ల ఈ స్టాండింగ్ కాఫ్ రైజ్ అని ఎక్సర్సైజ్ చేస్తే మీ కాఫ్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి, హార్ట్కి బ్లడ్ని పంప్ చేయడానికి ఈజీ అవుతుంది.
సో మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్ తీసుకొని అయినా చేయొచ్చు డంబుల్స్ ప్లేస్లో, లేకపోతే నార్మల్గా కూడా చేయొచ్చు. సో ముందు నార్మల్గా చేసి చూపిస్తాను. కింద మ్యాట్ కానీ వేసుకోండి, లేదంటే బేర్ ఫుట్తో చేయొద్దు. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేస్తున్నాను. మీరు షూ కానీ మ్యాట్ కానీ ఏదైనా వేసుకొని చేయండి. సో ఇట్లా చైర్ దగ్గర హ్యాండ్స్ పెట్టుకొని సపోర్ట్ తీసుకొని లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. స్లోగా ఇట్లా మీ టోస్ మీద నిలబడి ఒక 2 seconds డ్రాప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, మనం ఈచ్ సెట్కి 15 రెపిటేషన్స్ చేసాం. కొంచెం బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, లైట్గా వాటర్ సిప్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇది నేను బాడీ వెయిట్తో చేశాను. సో సెకండ్ సెట్ ఏంటంటే మనం డంబుల్స్తో చేద్దాం. ఇన్ కేస్ మీ దగ్గర డంబుల్స్ లేకపోతే వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ని హోల్డ్ చేసి కూడా చేయొచ్చు. సో అప్పుడు కొంచెం మీకు వెయిట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇంటెన్సిటీ ఎక్కువ పెరుగుతుంది. సో ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 20 రెపిటేషన్స్ అయినా చేసుకోవచ్చు. కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 10 to 12 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు డంబుల్స్ యూజ్ చేసి చేద్దాం. సో మీ దగ్గర డంబుల్ లేకపోతే వాటర్ బాటిల్తో చేయండి. సో వితౌట్ సపోర్టింగ్ చైర్ అనమాట. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఈరోజు 3 వేరియేషన్స్ చేసాం. సో లోయర్ బాడీని స్ట్రెంగ్తన్ చేసే వర్కౌట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. ఫస్ట్ వార్మప్ చేసి బాడీని వర్కౌట్ ప్రిపేర్ చేసాం. ఇప్పుడు వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ మజిల్స్ అన్ని స్టిఫ్ అవుతాయి, దాన్ని ఫ్రీ చేయాలి. సో ఇప్పుడు మనం కాఫ్ స్ట్రెచ్ చేద్దాం. సో ఆల్రెడీ కాఫ్ మజిల్స్ని స్టిఫ్ అయిపోతాయి కాబట్టి మీరు హ్యాండ్స్ని ఇట్లా వాల్కి ప్లేస్ చేసుకొని మీరు ఏదైతే లెగ్ని స్ట్రెచ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని బ్యాక్వర్డ్కి మూవ్ చేయండి. మూవ్ చేసినప్పుడు ఈ ఫుట్ని కంప్లీట్గా రెస్ట్ చేయండి ఫ్లోర్ మీద. ఆపోజిట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎదరికి మూవ్ చేసి దాంతోనే ఇట్లా ఇక్కడ స్క్వీజ్ అవుతూ ఉంటాయి. మీకు ఇవన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, కాఫ్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్. అట్లా ఒక 10 seconds హోల్డ్ చేయండి. లైట్గా పెయిన్ వస్తుంది. 9 8 7 6 5 4 3 2 1. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సో నెక్స్ట్ మనం మన థైస్ని హిప్స్ని ట్రైన్ చేస్తాం. సో మీ గ్లూట్ మజిల్స్ కానీ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో వాటిని స్ట్రెచ్ చేయాలంటే ఇట్లా వాల్కి సపోర్ట్ తీసుకొని 2 హ్యాండ్స్తో మీ లెగ్ని గట్టిగా ఇట్లా పుల్ చేస్తే మీకు ఇక్కడ ఈ గ్లూట్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. 10 9 8 7 6 5 4 3 2 1.
నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మన డే 42 వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.